మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు చెప్పినట్టుగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని దాదాపుగా ఒక 3-4 నెలల ముందరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల కమిషన్ రెండు కలిసి కుట్ర పన్నిన అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఒక సరిగ్గా 40 రోజుల క్రితం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, తర్వాత చాలామంది సీనియర్ నాయకులు అందరం కూడా కలిసి 20,000 బోగస్ ఓట్లు సృష్టించుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ బోగస్ ఓట్లతోని ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని చెప్పేసి ఏ ఎన్నికల కమిషన్ అయితే ఎలక్షన్లు నిర్వహించాలో నిష్పక్షపాతంగా ఆ ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేస్తే ఇంతవరకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఒక్క బోగస్ ఓటర్ను కూడా పట్టుకోలేకపోయిండు. అది ఈ కుట్రకు మొట్టమొదటి సంకేతం. రెండవది, సి విజిల్ అని ఒక యాప్ ఉంటుంది. ఈ సి విజిల్ అనే యాప్ ఏ పౌరుడికైనా ఎక్కడైనా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన జరుగుతుంటే ఆ ఉల్లంఘనను వెంటనే ఫోటో తీసి లేకపోతే వీడియో తీసి ఆ జీపీఎస్ లొకేషన్తో అప్లోడ్ చేయాలి. ఈరోజు అందరూ ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఏంటంటే ఈ సి విజిల్ అనే యాప్ ఈరోజు కూడా పనిచేస్తలేదు. నిన్న డాక్టర్ దాసోజీ శ్రవణ్ గారు, నేను, పాడి కౌశిక్ రెడ్డి, తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి చీఫ్ ఎలక్షన్ ఏజెంటు, మేము 3-4 కలిసి ఎలక్షన్ అబ్జర్వర్ల దగ్గరికి హరిత హోటల్కు పోయిన తర్వాత డాక్టర్ దాసోజీ శ్రవణ్ గారితో ఆన్లైన్ ఒక లైవ్ డెమో కూడా ఇప్పించినాం. సి విజిల్ యాప్ అనేది పనిచేయడం లేదు, ఈరోజు కూడా పనిచేయడం లేదు. ఎలక్షన్ అబ్జర్వర్ అన్నాడు, ఈ సి విజిల్ యాప్ మా చేతిలో ఉండదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది, మేమేం చేయలేము, మీరేమన్నా ఉంటే వాట్సాప్లో పెట్టండి అన్నాడు. ఎంతమందికి ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్ నెంబర్ తెలుసు? ఎంతమందికి పోలీస్ అబ్జర్వర్ నెంబర్ తెలుసు? ఇంకా మూడవది, ఒక 3 సార్లు 20 రిప్రజెంటేషన్లో 3 రిప్రజెంటేషన్లు ఎక్కడెక్కడ బోగస్ ఓటింగ్ జరుగుతుంది అనేది, పర్టికులర్గా ఏ విధంగా బోగస్ ఓటింగ్ జరుగుతుంది అనేది గతంలో ఉండే ఎక్స్పీరియన్సెస్, ఎంఐఎం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ విధంగా బోగస్ ఓట్లు చేసిండ్రు అనేది ఉదాహరణలతోని వాళ్ళకు చెప్పినాం. ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్తే అక్కడ అడిషనల్ బందోబస్తు పెట్టండి అని చెప్పేసి దాదాపు వారం రోజుల ముందర నుంచే చెప్తున్నాం. ఈరోజు మేము మా కళ్ళతో చూసినాం, నేను డాక్టర్ దాసోజీ శ్రవణ్ గారు. ఆ షేక్పేట డివిజన్లో చాలా బూతులలో కూడా అడిషనల్ బందోబస్తు పెట్టలేదు. ఇక మూడవది, ఈ బోగస్ ఓటర్లు ఆటోలల్లో తరలించబడ్డారు. వాళ్ళు పలాని ఫంక్షన్ హాల్స్లో ఉన్నారు, ఈ నిమిషంలో ఇక్కడికి పోతారు, ఆ నిమిషంలో అక్కడికి పోతారు, తర్వాత వీళ్ళు ఆటో నెంబర్లు, ఇది జీపీఎస్ లొకేషన్ అని లైవ్గా చెప్పుతున్నా కూడా ఒక్క పోలీస్ ఆఫీసర్ పోయి వాళ్ళని ఆపలేదు. మరి పోలీసు వాళ్ళు బయట నిలబడ్డారు, 5-6 మంది పోలీసు వాళ్ళు. ఎంట్రీ పాయింట్ ఒక దగ్గర పెట్టిండ్రు, ఎగ్జిట్ పాయింట్ ఇంకో దగ్గర పెట్టిండ్రు. ఎగ్జిట్ పాయింట్ నుంచి ఎంట్రీ ఇచ్చిండ్రు, ఎంట్రీ పాయింట్ దగ్గరనే బందోబస్తు పెట్టినట్టు చూపించిండ్రు. ఎగ్జిట్ పాయింట్ నుంచి బోగస్ ఓటర్లందరికీ ఎంట్రీ ఇచ్చిండు. ఇంతకన్నా తొండి ఏముంటుంది? ఎంట్రీ పాయింట్లో ఉంటే అందరు చెక్ చేస్తారు. ఇక 5వది, ఇది చాలా ఇంపార్టెంట్, తెలంగాణ ప్రజలు గమనించాలి. ఎంత ఘోరమైన హత్య జరిగింది ప్రజాస్వామ్యం అంటే, బోగస్ ఓటర్లందరూ కూడా ఆటోలలో వచ్చిండ్రు. వాళ్ళ చేతిలో జిరాక్స్ కాపీలు ఉన్నాయి, ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డులు. అవి ఈ ఓటర్ ఐడి కార్డుల జిరాక్స్ కాపీలో పాపం వాళ్ళకు ఈ ఓటర్ పేరుకు వాళ్ళ పేరుకు అసలు సంబంధమే లేదు. వాళ్ళకు మీ తుమారా నామ్ క్యా హై, నీ పేరు ఏం పేరంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు, మీ భర్త పేరు ఏంటంటే చెప్పలేకపోతున్నారు, మీ అడ్రస్ ఏంటంటే చెప్పలేకపోతున్నారు. వాళ్ళు లోపలికి పోతున్నారు. వాళ్ళని ఎవరు అడిగేటోళ్ళు లేరు. పోలీసు వాళ్ళని అడగాలి, రెవెన్యూ యంత్రాంగం అని అడగాలి, ఏపీఓ అని అడగాలి, ప్రిసైడింగ్ ఆఫీసర్ అని అడగాలి. లోపల ఏజెంట్లు ఏమో భయంతో గజగజ వణుకుతున్నారు. నేను, శ్రవణ్ గారు, తర్వాత మిగతా నాయకులు అందరిని పోతే అక్కడ పోలీసు వాళ్ళు ఎవరు లేరు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? సో ఇక్కడ ఈ గడబడి జరుగుతుంటే ఎగ్జిట్ పాయింట్ నుంచి అందరిని కూడా బోగస్ ఓటర్లు లోపలికి పంపించారు. అట్లా వేల బోగస్ ఓటర్లు తీసుకొచ్చిండ్రు. ఈరోజు క్లియర్గా చెప్తున్నా, వాళ్ళు వచ్చిన వాళ్ళకి వాళ్ళ పేరు కూడా తెలియదు.
13 సంవత్సరాల అమ్మాయితో కూడా ఓటేయించారు. మా దగ్గర వీడియో ఉన్నది. 13 సంవత్సరాల అమ్మాయితో కూడా ఓటేయించారు. అది అడిగినందుకు పావని గౌడ్ గారు, అదేవిధంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి మీద దాడి చేసిండ్రు. విపరీతంగా బీఆర్ఎస్ నాయకులను ఆ అల్ఫాల్ఫా స్కూల్ దగ్గర కొట్టిండ్రు. ఇలా రామచంద్ర నాయక్కు ఒక న్యాయం, గండు సుధారానికి ఒక న్యాయం, అది మల్లు భట్టికరకు ఒక న్యాయం, తర్వాత శంకర్ నాయక్ ఎమ్మెల్సీకి ఒక న్యాయం, వీళ్ళందరికీ ఒక న్యాయం, బీఆర్ఎస్ నాయకులకు ఇంకో న్యాయం. టోటల్గా ఇది ఒక ప్లాన్ ప్రకారం రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్కండి. లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఫెయిర్గా ఉన్నది? మేము ఎంతో అడిషనల్ బందోబస్తు అడిగినాం. నిజంగా పోలీస్ ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్లు నుండి ప్రతి ఒక్క ఓటర్ను చెక్ చేయాలి కదా, కనీసం ర్యాండమ్గానే చెక్ చేయాలి. పోనీ అన్ని బూతుల్లో చెక్ చేయలేవు, 400 పోలింగ్ స్టేషన్ చెక్ చేయలేవు, కనీసం మేము చెప్పిన సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లో చెక్ చేయాలిగా ర్యాండమ్గా, అది కూడా చేయలేదు. డైరెక్ట్ రాయల్ రెడ్ కార్పెట్ ఎంట్రీ ఇచ్చిండ్రు వాళ్ళందరికీ. ఇంతకన్నా ఘోరమైన హత్య ఉంటుంది. అదేవిధంగా మరి షకీల్, అఖిల్ అని చాలా ఇంపార్టెంట్ నాయకులు, వాళ్ళని తీసుకుపోయి టాస్క్ ఫోర్స్లో అరెస్ట్ చేసిన. మరి కాంగ్రెస్లో ఎందుకు అరెస్ట్ చేయలేదు? నిన్న ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం. ఈరోజు క్యాండిడేట్ నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదరు చిన్న శ్రీశైలం యాదవ్ అయిన రౌడీ షీటర్. ఆయనను మధురానగర్ పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు గుడ్ బిహేవియర్ కోసం 108 సిఆర్పిసి ప్రొసీడింగ్ కింద బైండ్ ఓవర్ చేసిండ్రు. మరి బైండ్ ఓవర్ చేసిన రౌడీ షీటర్ను పొద్దున్నే మీరు ఆయన ఓటు ఆయన వేసుకొని ఆయన ఇంట్లో కూర్చోబెట్టాలి, లేకపోతే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి, లేకపోతే వేరే పోలీస్ స్టేషన్కి పంపించండి అని నిన్న స్పెసిఫిక్గా ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్స్కు, పోలీస్ అబ్జర్వర్కు కంప్లైంట్ చేసినాం. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్న శ్రీశైలం యాదవ్ మొత్తం అంగడంగడి చేసిండు. బూత్ నెంబర్ 244 to 251 దాకా. అది కూడా లైవ్ లొకేషన్తో ఇచ్చినాం, లైవ్ కామెంటరీ ఇచ్చినాం. కానీ ఒక్కరు కూడా వాళ్ళని పోయి ఆపలేదు. ఉల్టా వద్దిరాజు రవిచంద్ర గారు ఎంపీ మీద, ఎర్రోల శ్రీనివాస్ మీద, పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళందరి మీద కూడా దాడి చేసిండ్రు. అసలు దాడి చేయాల్సింది, అరెస్ట్ చేయాల్సింది, వేరే పోలీస్ స్టేషన్కి పంపించాల్సింది ఎవరిని? చిన్న శ్రీశైలం యాదవ్ను. రౌడీ షీటర్, బైండ్ ఓవర్ చేయవలసిన రౌడీ షీటర్ ఇలా ఓపెన్గా తిరుగుతూ ఉన్నాడు. ఇంతకన్నా ఘోరమైన కూని ఏముంటుంది? సో ఇది పూర్తిగా మరి ప్రజాస్వామ్యాన్ని కుట్రపూరితంగానే రేవంత్ రెడ్డి మరి కూని చేసిండు. అయినా కూడా మరి ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి వైపే నిలబడ్డారు. ఇన్ని దౌర్జన్యాలు చేసినా కూడా వాళ్ళందరూ కూడా వచ్చి నిజంగా చాలా మొండిగా మేము కేసీఆర్ గారి వైపు ఉంటే ఓటేసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.